సో మనము సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్కి చాలా ఇంకా దగ్గరగా వెళ్ళబోతున్నాము. సో ఇలాంటి సందర్భంలో మీరు చాలా క్వశ్చన్స్ని ప్రిపేర్ అయి ఉన్నారు. అయినప్పటికీ కూడా కొన్ని క్వశ్చన్స్ని లాజికల్గా మీరు థింక్ చేస్తూ ఎలిమినేషన్ మెథడ్ లేదంటే ఈజీ మెథడ్లో చేస్తే ఖచ్చితంగా మీరు అనుకున్న టైంలో ఆన్సర్ని చేయగలుగుతారు. సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అంటేనే టైంతో మనం ట్రావెల్ చేస్తూ ఉండాలి. టైం మనం ఎగ్జామినేషన్ సెంటర్లోకి వెళ్ళగానే చక్కచక్క అయిపోతూ ఉంటుంది. మరి అలాంటి టైంని జాగ్రత్తగా యూటిలైజ్ చేసుకోవాలంటే కొన్ని చిన్న క్వశ్చన్స్ని జాగ్రత్తగా వెంటనే చేసుకోవాలి. అలా అని కన్ఫ్యూజన్లో ఏదో ఒకటి పెట్టేయద్దు. ప్రతి క్వశ్చన్ కూడా ఈక్వల్ మార్క్స్లోనే ఉంటాయి. మ్యాథమెటిక్స్ అనేది ఈచ్ క్వశ్చన్ కూడా 3 మార్క్స్ ఉంటాయి. కాబట్టి ఆ క్వశ్చన్ చాలా చిన్నగా ఉందా, వెంటనే ఆన్సర్ వస్తుందా, లేదంటే లెంతీ మెథడ్ ఉంటుందా, ఇవన్నీ అనవసరం. మనం కరెక్ట్ ఆన్సర్ చేస్తున్నామా లేదా, అలాంటి వాటి కోసమే మీకోసం టిప్స్. సో మరి చూద్దాం. ఇప్పుడు ఈ రోజు టిప్ ఏంటంటే అవసరం లేని ఆప్షన్స్ పక్కన పెట్టేసి ఆన్సర్ని ఈజీగా మనం కనిపెట్టవచ్చు. ఏంటి అవసరం లేని చూడండి. సో ఇక్కడ రైట్, what is the lowest possible integer that is divisible by each of the 1 to 7? each of the 1 to 7 అంటే 1 2 3 4 5 6 7 వీటన్ని టేబుల్స్ లోనూ మనకి రావాలి అండ్ అది లోయెస్ట్ అయి ఉండాలి. ఏం చేయాలి? అప్పుడు ఎల్సిఎం చేసుకుంటాం నార్మల్గా అయితే. సో ఎల్సిఎం చేయకుండానే మీకు డివిజిబిలిటీ రూల్స్ వస్తే ఈజీగా ఒక్కొక్క ఆప్షన్ని చెక్ చేసుకోవచ్చు. మరి ఇక్కడ చూద్దాం, ప్రతి నెంబర్ కూడా 1 టేబుల్ వస్తుంది కాబట్టి నో ప్రాబ్లం. అలాగే ఇక్కడ ఒకసారి ఆప్షన్లో అబ్జర్వ్ చేస్తే ప్రతి యూనిట్స్ ప్లేస్లో 0 ఉంది. 0 లేదా ఈవెన్ నెంబర్స్ అనేవి ఉంటే కనుక యూనిట్స్ ప్లేస్లో అది 2తో అవుతుంది. కాబట్టి ప్రతి ఇక్కడ 5 ఆప్షన్స్ ఉన్నాయి. 5 ఆప్షన్లో ప్రతి ఆప్షన్ కూడా మనకి 2 టేబుల్లో వస్తుంది. ఓకే, అంతే కదా. 1 to 7 అంటే ప్రతి టేబుల్లోనే వచ్చే లోయెస్ట్ నెంబర్ అడిగారు. చూడండి, అంటే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా కాబట్టి ఇంత స్లోగా చెప్తున్నాను, లేదంటే మీరు చాలా ఫాస్ట్గా చేసేయచ్చు. నెక్స్ట్ 3తో లేదా అంటే ఏం చేయాలి? సమ్ ఆఫ్ ద డిజిట్స్ చూడాలి. మరి ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి సార్ సమ్ ఆఫ్ ద డిజిట్స్ అంటే? ఇందులో లీస్ట్ నెంబర్ ఏదో చూడండి, 1 4 0. చూడండి, వీటిని ప్లస్ చేసుకుంటే 1 + 4 + 0 = 5. మరి 5 అనేది 3 టేబుల్లో వస్తుందా? నో, నెవర్. సో 3 టేబుల్లో రాలేదు కాబట్టి ఇంకా ఏ టేబుల్లోనూ మరి చెక్ చేసుకోవద్దు. ఇది మన ఆన్సర్ కాదు అని తెలిసిపోయింది. మళ్ళీ ఇంకొక ఆప్షన్ వెళదాం. 4th ఆప్షన్, ఇది నెక్స్ట్ స్మాల్ ఉంది కాబట్టి దీన్ని చూసినట్లయితే 1 టేబుల్ ఓకే, 2 టేబుల్ ఓకే, 3 టేబుల్లో అవుతుందో లేదో చూద్దాము. 2 + 1 + 0 210 ఇలా డిజిట్స్ ని ప్లస్ చేసుకుంటే 3 వచ్చింది. 2 + 1 + 0 3 అనేది 3 టేబుల్ ఉంటుంది కాబట్టి 210 కూడా 3 టేబుల్లో వస్తుంది. ఓకే, మరి 4th టేబుల్లో రావాలంటే డివిజిబిలిటీ రూల్ ఏంటి? యూనిట్స్ 10s ప్లేస్ లో ఉండేటువంటి ఫామ్ అయ్యే నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ 4th టేబుల్లో ఉండాలి. మరి ఇక్కడ 10 అనేది అవుతుంది యూనిట్స్ అండ్ 10s ప్లస్ డిజిట్స్ చూస్తే. ఆ 10 అనేది 4th టేబుల్ వస్తుందా? రావటం లేదు. కాబట్టి రిమైనింగ్ నెంబర్స్ మనం చెక్ చేసుకోని అవసరం లేదు. ఈ నెంబర్ అనేది మనకి కావాల్సిన ఆన్సర్ కాదు. మరి నెక్స్ట్ నెంబర్ చూద్దాం. ఓకే, నెక్స్ట్ నెంబర్, ఎస్ 1 టేబుల్ ఓకే, 2 టేబుల్ ఓకే, 3 టేబుల్ అంటే 4 + 2 + 0 = 6. 6 అనేది 3 టేబుల్ వస్తుంది కాబట్టి 420 కూడా 3 టేబుల్లో వస్తుంది. నెక్స్ట్ 4 టేబుల్లో లాస్ట్ 2 డిజిట్స్ 20. మరి 24 టేబుల్లో 4 5 0 వస్తుంది కాబట్టి 420 కూడా వస్తుంది. ఇది డివిజిబిలిటీ రూల్. ఎస్ 4 టేబుల్ కూడా ఉంది. 5 టేబుల్ అవ్వాలంటే డివిజిబిలిటీ రూల్ ఏంటి? యూనిట్స్ ప్లేస్ 0 ఉండాలి. ఎస్ ఉంది. 6 టేబుల్ అవ్వాలంటే డివిజిబిలిటీ రూల్ ఏంటి? 2 టేబుల్లోనూ రావాలి, 3 టేబుల్లోనూ రావాలి. వచ్చింది కదా, కాబట్టి 6 టేబుల్ కూడా అవుతుంది. 7 టేబుల్ అంటే ఏంటి? చూసుకోండి, 7 6 are 42 డైరెక్ట్ గా ఇక్కడ కనిపిస్తుంది కాబట్టి డివిజిబిలిటీ రూల్ తో సంబంధం లేదు. 7 6 are 42 0 ఉంది కాబట్టి ఎస్ 7 టేబుల్ లో కూడా అవుతుంది. కాబట్టి 1 టేబుల్, 2 టేబుల్, 3 టేబుల్, 4 టేబుల్, 5 టేబుల్, 6 టేబుల్, 7 టేబుల్ లో వచ్చేటువంటి లోయెస్ట్ పాసిబుల్ ఇంటిజర్ ఏంటంటే 420 అయిపోయింది. ఆన్సర్ వచ్చేసింది. నేను మీకు ఒక్కొక్కటి స్టెప్ను మీకు అడ్రస్ చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్ళాను కాబట్టి ఇంత టైం పట్టింది. నార్మల్గా అయితే మీకు ఇంత టైం ఉండదు. ఒక్కొక్కటి చకచకా చెక్ చేసుకొని వెళ్తారు ఎల్సిఎం చేయకుండానే. నార్మల్గా అయితే 1కి 2కి 4కి 5కి 6కి వీటికి ఎల్సిఎం చేసుకుంటూ వెళతారు. అది కొంచెం పెద్ద ప్రాసెస్. ఎక్కడైనా డిజిట్ని మర్చిపోతే మొత్తం టోటల్ మల్టిప్లై చేసినప్పుడు రాంగ్ ఆన్సర్ వచ్చేస్తుంది.
మరి అలాంటప్పుడు ఏం చేయాలి? 1 నుంచి 7 టేబుల్ వరకు ఏదో ఒక టేబుల్లో రాకపోతుంటే దాన్ని ఎలిమినేట్ చేసుకుంటూ వెళ్ళాము. మరి అలా ఎలిమినేట్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు మనకి ఆప్షన్ 3 అనేది మన ఆన్సర్గా వచ్చింది. ఈ వీడియోని మళ్ళీ చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. చూసారు కదా స్టూడెంట్స్, ఇలా లాజిక్స్ని నాకు ఎల్సిఎం వచ్చు, నేను ఎల్సిఎం చేసుకుంటూనే వెళతాను అని మీరు కనుక అలా స్ట్రాంగ్ ఒపీనియన్ మీద ఉంటే కొన్నిసార్లు టైం అనేది వేస్ట్ అవుతుంది. మరి మనం చాలా ఇంటెలిజెంట్ కదా, చాలా తెలివైన పిల్లలు కాబట్టి మీరు ఆ తెలివైన పిల్లలు కాబట్టి మీరు అలా ఆలోచించొద్దు, ఇలా ఆలోచించండి. అందుకోసమే మీకు ఈ టిప్ ఈరోజు. మరి ఇంకొక టిప్తో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బాయ్.